బ్రహ్మం గారు భవిష్యత్తు గురించి కాలచక్రంలో చెప్పారు. నాకు అంతటి ఫ్యూచర్ టెలింగ్ తెలియదు, కానీ భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉంటుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ భారతదేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి, ఈ ట్రెండ్స్ ఇండియాను ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాయి, ఆ డైరెక్షన్ను మార్చడానికి బలమైన ప్రయత్నం జరగకపోతే ఈ డైరెక్షన్ ఇంకా ముందుకు పోయే ప్రమాదమైతే ఉంటుంది. కానీ భవిష్యత్తు పైన నమ్మకం ఉన్నవాడిని, ప్రజలపైన విశ్వాసం ఉన్నవాడిని గనక ఈ డైరెక్షన్ ప్రజలే మార్చుకుంటారన్నది నా నమ్మకం. ఎందుకంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు కనుక. ఈ డిస్క్లైమర్తో మొదలు పెడతాను. ఇండియాలో అన్స్టాపబుల్ ట్రెండ్స్ ఏమున్నాయి అని. మొదటిది ఎకానమీలో క్లియర్గా మనకు కనబడుతున్నది, మానోపొలీస్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు మనం సోషలిజంతో మొదలుపెట్టాం, మిక్స్డ్ ఎకానమీని అమలు చేశాం, క్యాపిటలిస్ట్ రిఫార్మ్స్ మొదలుపెట్టాం. కానీ అన్బ్రిడిల్డ్ ప్రైవేటైజేషన్ ప్రమాదకరమని అటల్ బిహారీ వాజ్పేయి హెచ్చరించారు. జార్జ్ ఫెర్నాండెస్ అన్నారు, monopoly is always bad and private sector monopoly is worse than the public sector monopoly అన్నాడు. కానీ వాజ్పేయి, ఫెర్నాండెస్లు సర్టన్లీ నాట్ లెఫ్ట్. వాళ్ళు అన్నదే జరుగుతోంది. ఇప్పుడు దేశంలో మానోపొలీస్ పెరుగుతున్నాయి. మానోపొలీ కాదు, డియోపొలీ. మానోపొలీ అంటే కొన్ని గుత్త సంస్థలు, డియోపొలీ అంటే 2, ట్రయోపొలీ 3. సో చివరకు ఏదో ఒక పొలి మాత్రమే ఉంటుంది. సో అలా జరిగిపోతుంది. ఎకానమీలో కాన్సన్ట్రేషన్ విపరీతంగా పెరుగుతుంది. మీరు విమానయాన రంగం తీయండి, ఎయిర్ ట్రావెల్, విమానాశ్రయాలు, ఎయిర్పోర్ట్స్ చూడండి, మీరు పవర్ చూడండి, అలాగే మీరు స్టీల్ చూడండి, సిమెంట్, రిటైల్, పోర్ట్స్, ఇలా ఏ రంగంలోనైనా చూడండి మీరు. కొన్ని కంపెనీలే టెలికమ్యూనికేషన్స్, ఇలా అన్ని రంగాల్లోనూ కూడా ట్రెండ్ ఈజ్, డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ మోనోపొలీ, అలిగోపొలీ, డియోపొలీ, ట్రయోపొలీ వైపుగా వెళ్తుంది. విచ్ ఈజ్ సర్టన్లీ బ్యాడ్ ఫర్ ద కన్జ్యూమర్స్. అంటే వినియోగదారులకు నష్టం జరుగుతుంది. అందువల్ల ఈ మోనోపొలిస్టిక్ ట్రెండ్స్ వల్ల కార్పొరేట్ పవర్ వర్సెస్ కన్జ్యూమర్ బార్గెనింగ్ స్ట్రెంగ్త్ చూస్తే ఖచ్చితంగా కన్జ్యూమర్ విల్ నాట్ బి ద కింగ్, ప్రొడ్యూసర్ విల్ బి ద కింగ్. ఇది మొదటి ధోరణి. రెండవ ధోరణి క్యాపిటల్ వర్సెస్ లేబర్. మనం ఒక దశలో లేబర్ రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళం. లేబర్ కార్పొరేట్ల మధ్య మ్యారేజ్ ఉండాలి అనే సినిమాలు చూసాం తెలుగులో. సో ఒక యజమాని ట్రేడ్ యూనియన్ నాయకుని ప్రేమించడం లాంటి తెలుగు సినిమాలు చూసాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విన్నాం. సో కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఎకానమీ కార్పొరేట్ ఓనర్షిప్కు రివార్డ్ చేస్తూనే ఉంటుంది. అంటే షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఓవర్ షేర్ ఆఫ్ వేజెస్, ఈ రెండింటి మధ్య కంపారిజన్ క్యాపిటల్ లేబర్ రిలేషన్స్ డిఫైన్ చేస్తుంది. పవర్ ఆఫ్ ద ఓనర్ వర్సెస్ పవర్ ఆఫ్ ద వర్కర్, కార్పొరేట్ లేబర్ రిలేషన్షిప్ను క్యాపిటల్ లేబర్ రిలేషన్షిప్ డిసైడ్ చేస్తుంది. ఈ 2 అంశాల్లో కూడా క్యాపిటల్ బలపడుతోంది, లేబర్ బలహీనపడుతున్నారు. షేర్ ఆఫ్ వేజెస్తో పోలిస్తే షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే పవర్ ఆఫ్ లేబర్తో పోలిస్తే పవర్ ఆఫ్ ఓనర్ భయంకరంగా పెరుగుతుంది. అందువల్ల రాబోయే అన్స్టాపబుల్ ట్రెండ్ ఏంటంటే క్యాపిటల్ విల్ బి ద విన్నర్, లేబర్ విల్ బి ద లూజర్. మూడవది గవర్నమెంట్స్. వెల్ఫేర్ స్టేట్ అనే మోడల్ కావచ్చు, డెమోక్రటిక్ స్టేట్ అనే మోడల్ కావచ్చు, సో లేదా ట్రేడ్ యూనియన్ ఉద్యమాల ప్రభావమే కావచ్చు, వామపక్ష భావాల ఇన్ఫ్లుయెన్సే కావచ్చు. కారణాలు ఏదైనా కానివ్వండి, ప్రభుత్వాలు అట్లీస్ట్ బయటికైనా లేబర్ పక్షాన్ని ఉండేవి. కార్మికులకు బోనస్ ఉండాలని చట్టాలు వచ్చాయి, కార్మికులకు హక్కులు ఉండాలన్న చట్టాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ పక్కకు పోతున్నాయి. మీకు లేబర్ లాస్ కోడిఫై అవుతున్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట ఈజ్ ఆఫ్ లివింగ్ పక్కకు పోతుంది. ప్రభుత్వం క్యాపిటల్ ముందు, కార్పొరేట్ ముందు సాగిలపడుతుంది.
దేశంలో ఉన్న సహజ వనరులను మీ కార్పొరేట్ సేవలో ధారాదత్తం చేస్తూ ఉంటారు. రాయితీలు ప్రజల సొమ్మును పెద్ద ఎత్తున కార్పొరేట్లకు అప్పజెప్తూ ఉంటారు. సో ప్రభుత్వాలు ప్రజలను ఓట్లతో కొనేస్తూ ప్రజల ఓట్లతో అధికారంలోకి వస్తూ కార్పొరేట్ సేవలో తరిస్తూ ఉంటారు. ప్రజలకు పథకాల పేరిట లేదా ఎన్నికలప్పుడు డబ్బు పంపిణీ పేరిట అధికారాన్ని ప్రజలు అప్పజెప్తూ ఉంటే అధికారం వచ్చాక మాత్రం కార్పొరేట్లకు రాయితీలు, క్రోనీ క్యాపిటలిజం, ప్రభుత్వం పాలిటిక్స్ అండ్ బిజినెస్ నెక్సెస్ డెమోక్రసీని డిఫైన్ చేస్తూ ఉంటుంది. 4వది జాబ్స్. మీకు క్యాపిటల్ వర్సెస్ జాబ్స్, క్యాపిటల్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్. మన ఒకప్పుడు లేబర్ సెంట్రిక్ డెవలప్మెంట్, లేబర్ ఇంటెన్సివ్ టెక్నాలజీ గురించి మాట్లాడేవాళ్ళం. కానీ అది ఏమీ ఇక ఉండదు. పైకి ప్రభుత్వాలు జాబ్స్ ఎన్ని ఇస్తున్నాయని అడుగుతుంటారు తప్ప క్యాపిటల్ విల్ ఆల్వేస్ బి డిఫైనింగ్ ద గ్రోత్ స్ట్రాటజీ. క్యాపిటల్ సెంట్రిక్ ఎకనామిక్ డెవలప్మెంట్ మోడలే ఉంటుంది, లేబర్ సెంట్రిక్ ఎకనామిక్ మోడల్ ఉండదు. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పైచేయి సాధిస్తూనే ఉంటుంది. పొలిటికల్ డిస్కోర్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్కు జాబ్స్కు ఏదో లింక్ ఉన్నట్లు నాయకులు భ్రమ కల్పిస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంటే పైచేయి, మీకు జాబ్స్ అనేది పక్కకు పోతూ ఉంటుంది. కార్పొరేట్ పాలసీసే కాదు, టెక్నాలజీ ఆ రకమైన డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. అంటే దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ అయితే ఉంటుంది, కానీ ఆ గ్రోత్ జాబ్లెస్ గ్రోత్గా, జాబ్ లాస్ గ్రోత్గా, అంటే ఉద్యోగాలు ఇవ్వని వృద్ధిగా, ఉద్యోగాల్ని తీసేసే వృద్ధిగా ఉంటుంది. 5వది టెక్నాలజీ కొత్త ఎంప్లాయ్మెంట్ అపార్ట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇట్ విల్ సర్టన్లీ క్రియేట్ మోర్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ న్యూయర్ అండ్ న్యూయర్ సెక్టార్స్. కానీ ఎగ్జిస్టింగ్ జాబ్స్ రీడిఫైన్ అవుతుంది, మీడియాక్రిటీ అడ్రస్ ఉండదు, లో లెవెల్ జాబ్స్ అదృశ్యమవుతాయి, హయ్యర్ లెవెల్ జాబ్స్ మాత్రమే అండ్ హైలీ నాలెడ్జ్ ఓరియంటెడ్ జాబ్స్ మాత్రమే మిగులుతాయి. ఈవెన్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ మధ్య కూడా తేడా ఉండదు. హైలీ స్కిల్డ్ అండ్ లో స్కిల్ అనేది మాత్రమే డిఫైన్ అవుతుంది. హైలీ స్కిల్కి మాత్రం ఎంప్లాయ్మెంట్ ఐలాండ్స్ ఓపెన్ అవుతాయి, భారీగా సాలరీస్ అవుతుంది, భారీగా ఆదాయ పే స్కేల్స్ ఉంటాయి, పే స్లిప్స్ ఉంటాయి. కానీ మీడియాకర్ లెవెల్కు మాత్రం వాల్యూ ఉండదు. లో లెవెల్ జాబ్స్ అదృశ్యమైపోతాయి టెక్నాలజీ ప్రభావంతో. మీకు చిన్న చిన్న ముండేన్ జాబ్స్ మాయమైపోతుంటాయి. ఇది 5వది. 6వది భయంకరమైన ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతుంటాయి, సూపర్ రిచ్ ఐలాండ్స్ క్రియేట్ అవుతాయి, మీకు భారీ ఎత్తున గేటెడ్ కమ్యూనిటీస్ ఎమర్జ్ అవుతాయి, ప్రజలు సమాజంలో ఐలాండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, ఐలాండ్స్ ఆఫ్ వెల్త్ క్రియేట్ అవుతాయి, ఐలాండ్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. ఇన్ ఎ ఓషన్ ఆఫ్ పావర్టీ, మిజరీ, అన్ఎంప్లాయ్మెంట్, లో వేజెస్, లో స్కిల్స్ ఒకవైపు ఉంటే ఎక్సలెన్స్ అండ్ హై ఇన్కమ్, హయ్యర్ వెల్త్, హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, హయ్యర్ కన్జంప్షన్ ప్యాటర్న్స్, లగ్జరీ కన్జంప్షన్ ఒకవైపుగా మారుతూ ఉంటుంది. సో సూపర్ రిచ్ వర్సెస్ పూర్ అనే క్యారెక్టర్ వస్తుంటుంది. 7వది మిడిల్ క్లాస్ అన్ని వైపుల నుంచి తందూరి రొట్టిగా అనుభవిస్తుంటారు. ప్రభుత్వాలు పాలిటిక్స్ బిజినెస్ నెక్సెస్ వల్ల, క్రోనీ క్యాపిటల్ వల్ల కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. డెమోక్రసీ ఇంకా ఉంటుంది గనక, ఓట్లు కావాలి గనక, ప్రజలే పెద్ద ఎత్తున ఓటు కనుక, ఇంకా ఓటు ఇన్ఈక్వాలిటీ ఉండదు గనక, ఓటర్లను తొలగించే ప్రక్రియ చేసినా పూరర్ ఓటర్స్ను స్టిల్ ఓటర్ విల్ బి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ ఉంటుంది కనుక, సార్వత్రిక వయోజన ఓటు హక్కే ఉంటుంది కనుక అట్లీస్ట్ 5 ఏళ్లకోసారైనా ఓటర్ గుర్తొస్తాడు. అందువల్ల మాస్ ఆఫ్ ద ఓటర్స్ను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలతో పథకాలు, రాయితీలు, ఉచితాలతో కాలక్షేపం చేస్తారు. కానీ కార్పొరేట్ సూపర్ రిచ్కు ఉండే ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండదు. అదే సమయంలో
అవసరాల కొరకు పేదలు గుర్తొచ్చే ప్రభుత్వాలు ఉండవు. ప్రభుత్వాలు ఉంటాయి కానీ మిడిల్ క్లాస్ మాత్రం ఉండదు. అంటే అవసరం కొరకు అటు సూపర్ రిచ్ వైపు ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఇటు పేదవాడి వైపు ఆలోచిస్తుంది, కానీ మిడిల్ క్లాస్ వైపు మాత్రం ఆలోచించదు. సో మిడిల్ క్లాస్ పన్నులు కడుతూ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు, జిఎస్టీ కడుతూ ఉంటారు, కానీ వారికి ఎడ్యుకేషన్ కాస్ట్లీ అవుతుంది, హెల్త్ కాస్ట్లీ అవుతుంది, హౌసింగ్ కాస్ట్లీ అవుతుంది, రెవెన్యూస్ ఆఫ్ సేవింగ్స్ తగ్గిపోతాయి, ఇన్వెస్ట్మెంట్స్ రిస్కీగా మారిపోతాయి, ఎక్కడ డబ్బు పెడితే ఏమవుతుందో తెలియదు, బ్యాంకులు ఎగిరిపోతుంటాయి, స్టాక్ మార్కెట్లు కూలిపోతుంటాయి. సో బ్యాంక్ డిపాజిట్లు అసలు ఆదాయమే ఇవ్వదు, పన్నుల భారం మోతగా ఉంటుంది, జాబ్ అన్సర్టనిటీ పెరిగిపోతుంది. సో మిడిల్ క్లాస్కి ఒకవైపు ఆస్పిరేషన్స్ మిగిలిపోతాయి. కొద్దిమంది ప్రివిలేజ్డ్ మిడిల్ క్లాస్ కాస్త బెటర్ టాలెంట్ ఉండి హయ్యర్ ఆపర్చునిటీస్ ఉన్నవాళ్ళు బాగుపడతారు తప్ప, అంటే అప్పర్ మిడిల్ క్లాస్కు హయ్యర్ మొబిలిటీ ఉంటుంది, లోయర్ మిడిల్ క్లాస్కు లోయర్ మొబిలిటీ ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్లో ఉన్న అప్పర్ స్టేటా పైకి వెళ్తారు, అప్వర్డ్ మొబిలిటీ ఉంటారు. మిడిల్ క్లాస్లో ఉన్న లోయర్ స్టేటా లోయర్ మొబిలిటీకి వెళ్ళిపోతారు. 8వది ఎకానమీలో 3 సెక్టార్స్ ఉంటాయి: అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. ఇప్పటికీ ఇంబ్యాలెన్స్ మనం చూస్తున్నాం. ఎకానమీలో 50-60% సర్వీసెసే కంట్రిబ్యూట్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్గా మారిపోతుంది. అందువల్ల అగ్రికల్చర్ కంప్లీట్గా మార్జినలైజ్ అవుతుంది, రూరల్ ఎకానమీ కంప్లీట్గా మార్జినలైజ్ అవుతుంది, మీకు సర్వీస్ సెక్టార్ లెడ్ ఎకానమీ భారీగా మారిపోతుంది, సర్వీస్ సెక్టార్ అండ్ హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ మిగిలిపోతుంది, అగ్రికల్చర్ అండ్ లోటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతింటుంది, ఎంఎస్ఎంఈలు మొనోపొలీస్ దెబ్బకు తలలేవు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ శిథిలమవుతుంది, గ్రామీణ స్కిల్స్కి వాల్యూ ఉండదు, రూరల్ ఆర్టిజాన్స్ ఎంప్లాయ్మెంట్ ఉండదు, రూరల్ ఎకానమీ కూడా మీకు అర్బన్ సెంట్రిక్ ప్రొడక్ట్స్తో డామినేట్ చేస్తూ ఉంటుంది. సో అగ్రికల్చర్ విల్ షేర్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ ఇంకా పడిపోతుంటుంది. కానీ ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ మాత్రం ఇంకా ప్రజలు ఎక్కువగా అగ్రికల్చర్ పైన ఆధారపడుతుంటారు. అందుకే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ వికృత రూపాన్ని దాలుస్తాయి. 9వది అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ సెంటర్ గ్రోత్ మోడల్. నగరాల జనాభా పెరిగిపోతుంటుంది, నగరాల్లోనే ఆర్థిక అవకాశాలు ఉంటాయి, నగరాల్లోనే మౌలిక వసతులు ఉంటాయి, మీకు నగరాలలోనే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్కమ్, వెల్త్, ఆపర్చునిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసెస్ అన్నీ ఉంటాయి. గ్రామాలు మాత్రం వీటికి నోచుకోవు. ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పూరాలు పాతకాలపు ఆలోచనలుగానే మిగిలిపోతాయి. 10వది అర్బన్ సిటీస్ కూడా హైలీ అన్ఈక్వల్ సిటీస్గా ఉంటాయి. సో మీకు హైలీ అన్ఈక్వల్ సిటీస్గా ఉంటాయి. గెటోయిజేషన్ ఉంటుంది మీకు, అంటే సంపన్నులు నివసించే ప్రాంతాలు ఉంటాయి, పేదవాళ్ళు నివసించే ప్రాంతాలు ఉంటాయి, ఆకాశ హర్మ్యాలు ఉంటాయి, మురికి వాడలు ఉంటాయి, పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి, సింగిల్ రూమ్ కూడా అన్అఫోర్డబుల్గా మారిపోతుంది. సో అర్బన్ ఎకానమీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది, ప్రియారిటీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. అంటే ఒకవైపు నగరాల అవకాశాలు ఇస్తుంటే మరోవైపు నగరాల్లో అసమానతలు వెక్కిరిస్తూ ఉంటాయి. సో ఈ 10 ఆర్థిక ధోరణిలో అన్స్టాపబుల్గా కనబడుతున్నాయి. సో వికసిత భారత్లో వికసించేది ఎవరు అనే ప్రశ్న ఈ అన్స్టాపబుల్గా ఉంటాయా ఈ ట్రెండ్స్, లేదా ఈ ట్రెండ్స్ను స్టాప్ చేస్తామన్న దానిపైన వికసిత భారత్లో వికసించేదెవరో తేలుతుంది.